హలో అండి. ఏంటండి? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే నేనైతే చికెన్ దమ్ బిర్యానీ వండడానికి రెడీ అవుతున్నాం. ఎప్పుడు రెస్టారెంట్ నుంచి తెచ్చుకొని తినడం, లేదా ఇంట్లో అమ్మ వండితే తినడం తప్ప, మనకి చికెన్ దమ్ బిర్యానీ వండడం రాదు. ఎలా అయితేను? ఈరోజైతే నేనైతే చేస్తాను. చూసేయండి. ముందుగా అయితే చికెన్ షాప్ నుంచి ఒక కేజీ చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ని శుభ్రంగా నీటిలో కడిగి కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఆ చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ చికెన్లో కొంచెం సాల్టు, కొంచెం కారం, తగినంత పెరుగు, ఒక నిమ్మకాయ రసం పిండాలి. ఏసి బాగా కలపాలి. ఆ కలుపుకున్న మిశ్రమాన్ని 5 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. అలా ఫ్రిడ్జ్ కూలింగ్‌లో పెట్టడం వల్ల చికెన్‌కి బాగా పెరుగు, మసాలా, కారం, ఉప్పు బాగా పట్టడం వల్ల టేస్ట్‌గా ఉంటుంది. చికెన్ దమ్ బిర్యానీ వచ్చినప్పటికీ కుక్కర్‌లోనే ఉండాలి కాబట్టి మనకి ఎంత కావాలో అన్ని గ్లాసులు బియ్యం తీసుకోవాలి. ఆ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే బిర్యానీ కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దమ్ బిర్యానీ కావాల్సిన బిర్యానీ మసాలా, ఉప్పు, నూనె, కొత్తిమీర, కొద్దిగా మసాలా సామాను, అల్లం, ఎల్లిపాయ పేస్టు, గరం మసాలా, కొన్ని సీక్రెట్ బిర్యానీ మసాలాలు. ఇప్పుడైతే ఫ్రిడ్జ్‌లో పెట్టిన చికెన్ తీసుకొచ్చి బయట పెట్టుకోవాలి. బిర్యానీ ఏ కుక్కర్ బిర్యానీ కుక్కర్‌లో వండాలనుకుంటున్నారు. ఆ కుక్కర్‌ని గ్యాస్ మీద పెట్టాలి. కుక్కర్‌లో ఆయిల్ పోసి ఉల్లిపాయలు, క్యారెట్, మిర్చి అన్నీ కలిపి కుక్కర్‌లో వేసుకోవాలి. అలానే ఉల్లిపాయలు, మిర్చి, క్యారెట్‌గా బాగా వేగించాలి. తర్వాత అలాగే అల్లం, వెల్లుల్లి మసాలా కూడా ఇంకా కొత్తిమీర, కొద్దిగా అల్లం, వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ సామాన్ కొంచెం వేసుకోవాలి. అలానే స్టవ్ సిమ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే బిర్యానీ సామాన్ మాడిపోకుండా స్లిమ్ పెట్టుకోవాలి. అలాగే పసుపు, ఉప్పు తగినంత వేసుకోవాలి. అలాగే కొంచెం బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత కొంచెం వేగించాలి. అలానే మనం రైస్ పక్కన పెట్టుకున్నాం కదా, రైస్ కూడా వేసేసుకోవాలి. రైస్‌కు తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకుని స్టవ్ సిమ్‌లో పెట్టుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడైతే బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. వచ్చేయండి.